ఆమెకు ట్రోలింగ్ కొత్త కాదు, కానీ గతం వేరు ఇప్పుడు వేరు. ఒకప్పుడు హీరోల ఫ్యాన్స్తో ట్రోలింగ్ను ఫేస్ చేసి గట్టిగా నిలబడింది. కానీ ఇప్పుడు స్త్రీల వస్త్రధారణపై హీరో శివాజీ చేసిన కామెంట్స్ను తప్పుపట్టినందుకు, వస్త్రధారణ అనేది ఎవరి కంఫర్ట్ వారిది అన్నందుకు తనపై రోజుల తరబడి సాగుతున్న ట్రోలింగ్పై తట్టుకోలేకపోయింది, కన్నీటి పర్యంతమైంది. ఎప్పుడు చలాకీగా కనిపిస్తూ హోస్ట్గా రాణిస్తూ టాలీవుడ్లో మోస్ట్ బిజీ యాక్ట్రెస్గా మారిన అనసూయ ఇప్పుడు బయటికి రాలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఏది మాట్లాడినా, ఎలా మాట్లాడినా, ఆఖరికి స్త్రీల వస్త్రధారణపై స్పందించినా తనను తప్పుబడుతూ ఉండడంతో కొద్ది రోజులుగా తనలో తానే మానసిక వ్యధను అనుభవిస్తోంది. ఇటీవలే జూమ్ మీటింగ్కు అటెండ్ అయిన అనసూయ తన హృదయం ముక్కలైందని, తన వ్యక్తిగత విషయాలనే పట్టుకుని టార్గెట్ చేస్తూ ఉండడంతో తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తన జీవితంలో ఇంతలా అనారోగ్యానికి ఎప్పుడూ గురి కాలేదని, ఎంత బలంగా ఉన్నా నేను ఒక మనిషినే కదా, నిజానికి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కొన్నేళ్లుగా మౌనంగా ఉంటున్నానని తెలిపింది అనసూయ. కానీ మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆ వ్యక్తికి వచ్చిన మద్దతు చూసి నాకు భయం వేసింది, అందుకే స్పందించాల్సి వచ్చింది అని చాలా ఎమోషన్ అయిపోయింది అనసూయ. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఇండస్ట్రీలో జరిగే విషయాలపై ఎప్పటికప్పుడు స్పందించే అనసూయ కెరియర్లో చాలాసార్లు ట్రోలింగ్ను ఫేస్ చేసింది. కానీ ఈసారి మాత్రమే తీవ్ర భావోద్వేగానికి గురైంది. అందుకు కారణం లేకపోలేదు. 2 వారాలకు పైగా తాను చేసిన కామెంట్స్పై ట్రోలింగ్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో అనారోగ్యానికి గురి కావడం, ఇటీవల తన జూమ్ మీటింగ్లో తన మనసును ఆవిష్కరించింది అనసూయ. ఇలాంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవడం నిజంగా బాధాకరం. అయితే ఇలాంటి సందర్భంలో తన వెనుక నిలబడిన బలమైన వ్యక్తుల వల్ల తనకు అపారమైన ధైర్యం లభిస్తోందని చెప్పుకొచ్చింది అనసూయ. నటుడు శివాజీ వ్యాఖ్యలను తప్పుపట్టడం, అందుకోసం పోరాటం చేయడం, సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్కు క్లారిటీ ఇవ్వడం, అమ్మాయిలు కుక్కిన పేనులా ఉండాలని కొందరు మగవాళ్లు పెట్టే కండిషన్స్ పైనే తన అబ్జెక్షన్ అని చెప్పడం, స్త్రీల స్వేచ్ఛను గౌరవించండి అని అడగడం మాత్రమే అనసూయ కొద్ది రోజులుగా చేస్తూ వస్తున్న పని. కానీ ఆ పని నచ్చని వారు తన వ్యాఖ్యలతో విభేదించి ఊరుకోవడం లేదు. ట్రోలింగ్ దాటి దాడి చేస్తున్నారు. ఏఐని వాడి తనని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. అందుకే అనసూయ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న అశ్లీల దాడులు, లైంగిక దూషణలు, బెదిరింపులు, వ్యక్తిత్వ హననంపై నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసింది. అనసూయ ఫిర్యాదు ప్రకారం ఈ వివాదానికి బీజం 2025 డిసెంబర్ 22న పడింది. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మరుసటి రోజు ఈ విషయంపై అనసూయ స్పందించింది. వ్యక్తిగత స్వేచ్ఛకు, నచ్చిన దుస్తులు ధరించే హక్కుకు మద్దతుగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో తనపై మూకుమ్మడి దాడికి కారణమయ్యాయి. పోలీసులు నమోదు చేసిన 22 పేజీల ఎఫ్ఐఆర్లో నిందితుల సంఖ్య మొత్తం 42 మందికి పైగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. వీరిలో ప్రముఖులు, కంటెంట్ క్రియేటర్లు, అడ్వకేట్లు, కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. వీరిలో ప్రధానంగా బొజ్జ సంధ్యారాణి, ప్రియా చౌదరి గోగినేని, విజయలక్ష్మి పావని, శేఖర్ భాష, రజనీ పేర్లు ఉన్నాయి. అంతేకాకుండా అశ్లీల కంటెంట్ను ప్రచారం చేసిన పలువురు మీడియా ప్రతినిధులు, యూట్యూబ్ ఛానళ్లపై కూడా కేసులు నమోదయ్యాయి. కేవలం కామెంట్స్తో మాత్రమే కాకుండా ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న తీరుపై ఉద్దేశపూర్వకంగా తన పరువుకు భంగం కలిగించడం, అసభ్య పదజాలంతో లైంగికంగా వేధించారని అనసూయ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి తన ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా చూపిస్తున్నారని, ఫోన్ కాల్స్, మెసేజ్ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని అనసూయ ఆరోపించింది. అనసూయ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు జనవరి 12న అధికారికంగా కేసును నమోదు చేశారు. ఆన్లైన్ వేదికగా మహిళల గౌరవానికి భంగం కలిగించే ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఇప్పటికే వేధింపులకు గురైన సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి వాటిని తొలగించే ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు. ఆన్లైన్ వేధింపులపై ఒక సెలబ్రిటీ
ఇంతమందిపై ఫిర్యాదు చేయడం ఇప్పుడు పరిశ్రమలోనూ హాట్ టాపిక్గా మారింది. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ మహిళల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. శివాజీ క్షమాపణలు చెప్పకపోతే లీగల్గా ముందుకు వెళతామని ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి, నిర్మాతలు సుప్రియ, స్వప్నదత్, మంచు లక్ష్మి, ఝాన్సీ లాంటి వారు అనసూయతో కలిసి డిమాండ్ చేశారు. అందుకు తగ్గట్లే శివాజీ వెనక్కు తగ్గాడు, క్షమాపణలు చెప్పాడు. అయితే ఆ తర్వాత మాత్రం అనసూయపై ట్రోలింగ్ దాడి కొనసాగుతూనే ఉంది. ఎంత ట్రోలింగ్ జరిగినా అనసూయ మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉంది. మహిళలు పిరికిగా ఉండొద్దు అని చెప్పుకుంటూనే వచ్చింది. అత్తారింటికి దారేది చిత్రంలో స్పెషల్ సాంగ్లో చేయను అని చెప్పినప్పుడు, అర్జున్ రెడ్డి ఈవెంట్లో ఆడవాళ్లపై చేసిన కామెంట్స్పై తాను రియాక్ట్ అయినప్పుడు, ఒక చిత్రంలో హీరో అల్లు అర్జున్ తనకు నచ్చలేదు అని చెప్పినప్పుడు అనసూయపై ట్రోలర్స్ రెచ్చిపోయారు. హీరోల అభిమానులు అనసూయపై నెగటివ్ కామెంట్స్ వర్షం కురిపించారు. అయినా సరే అన్నిసార్లు తానే పోరాడింది. స్టార్ హీరోల అభిమానులనే ఎదుర్కొన్న మహిళ ఇప్పుడు అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో తనపై మొదలైన ట్రోలింగ్స్పై యుద్ధం చేయలేకపోయింది. ఆన్లైన్ వేధింపులు తట్టుకోలేక న్యాయం చేయమంటూ పోలీసులను ఆశ్రయించింది. అనసూయ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని, ఆవిడ ఒక సెలబ్రిటీ కాబట్టి ఆమెను తిడుతూ లబ్ధి పొందేందుకు కొంతమంది కావాలనే ఇలా చౌకబారుతనానికి దిగజారుతున్నారని ఆమె మద్దతుదారులు అంటుంటే, మరికొంతమంది ఆమె వ్యాఖ్యలను నిరంతరం తప్పుబడుతూనే ఉన్నారు. తన వ్యాఖ్యలతో విభేదిస్తున్న వారికి ఆన్లైన్లో సపోర్ట్ చేయడంతో పాటు అనసూయపై నెగటివ్ కామెంట్స్ పెడుతూ తమ వర్షన్ మాత్రమే కరెక్ట్ అని గుడ్డిగా వాదిస్తున్నారు. ఇలాంటి వారి వల్లే తాను ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నట్లుగా చెప్పుకొచ్చింది అనసూయ. అమ్మాయిలు ధరించే దుస్తులే వారికి ప్రొటెక్షన్ అంటే అస్సలు కాదు అంటోంది అనసూయ. ప్రొటెక్షన్ అనేది కుటుంబం నుంచి వస్తుంది. తమ ఇంట్లో మగవాళ్లు ప్రొటెక్ట్ చేస్తారు. కొన్ని దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువగా ఉందని, అలా అని అక్కడ మహిళలు ధరించే దుస్తులతో సంబంధం లేదుగా అని ప్రశ్నిస్తోంది. తనను రెబల్ అనుకున్నా పర్లేదు, కానీ మహిళల్లో ధైర్యం చాలా ముఖ్యం అంటోంది అనసూయ. కానీ గత కొద్ది రోజులుగా తన వ్యాఖ్యలను వక్రీకరించి ఇక్కడ సమస్య దుస్తులు కావని, తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే అంటోంది అనసూయ. అసలు సోషల్ మీడియాలో లైన్ క్రాస్ చేస్తున్న వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని, వారికి రాజ్యాంగ వ్యవస్థపై, ప్రముఖులపై, అనసూయ లాంటి సెలబ్రిటీలపై నమ్మకం లేదని, ఇది సమాజానికి ప్రమాదకరం అని అంటున్నారు సినీ దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి. చాలామంది పొలిటీషియన్స్ కానివ్వండి, చాలామంది పబ్లిక్ ఫిగర్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇలాంటి డిఫామేషన్ జరగకూడదు అని. చిరంజీవి గారు ఒకవేళ కోర్టు నుంచి నోటీసులు తీసుకొచ్చినా, లేకపోతే ఈరోజు అనసూయ గారు అడుగుతున్నా, కొన్ని పొలిటికల్ పార్టీస్ అప్రోచ్ అవుతున్నా కానీ, వీటన్నిటికీ మనకు కావాల్సింది ఏంటంటే శానిటైజేషన్ ఆఫ్ సోషల్ మీడియా అన్నది ఇంపార్టెంట్ క్రక్స్ అవ్వాలి తప్ప, ఎవరెవరి ఒపీనియన్లు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి డెఫినెట్గా మీడియంని యూజ్ చేసుకోవాలి. సోషల్ మీడియా ఆ రకంగా డెమోక్రటైజ్ చేసింది ప్రతి ఒక్కరి ఒపీనియన్లో ఎక్స్ప్రెస్ చేయడం కోసం. సో ద కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ యూస్డ్, దాన్ని మనం ఆ లైన్ క్రాస్ అయ్యి వెళ్తున్నామేమో అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మేబీ ఈరోజు స్కూల్ లెవెల్లోనే సోషల్ మీడియా సోషల్ బిహేవియర్ ఎలా ఉండాలి అనేది ఒక కరికులం స్టార్ట్ చేసినా కానీ తప్పు లేదేమో అనిపిస్తుంది. బికాస్ ఒక ఇన్స్టిట్యూషన్ని, లేకపోతే ఒక ఓవరాల్ వ్యవస్థలో ఉండే ఒక పోలీస్ అంటే వ్యవస్థ అంటే గౌరవం లేదు, పొలిటికల్ వ్యవస్థ అంటే గౌరవం లేదు, రిలీజియన్, ప్రతిదీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో ఒక స్కేప్ గేట్ అయిపోతూ ఉంది. సినిమాలు కానివ్వండి, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ కూడా దీనికి విక్టిమ్స్ అవుతున్న వాళ్ళే. సినిమాల్లో హీరోలు మరికొన్నిసార్లు హీరోయిన్స్ విలన్స్పై పోరాడుతూ ఉంటారు. క్లైమాక్స్లో వారికి చెక్ పెడతారు, ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తారు. ఇప్పుడు బయట కూడా అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు సినీ స్టార్స్. ఏఐని వాడుకుని ప్రముఖుల ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలోకి అప్లోడ్ చేసేస్తున్నారు. దీంతో సినీ తారలు అనుచిత కంటెంట్పై యుద్ధం ప్రకటిస్తూ వస్తున్నారు. ఒక్కొక్కరుగా కోర్టును ఆశ్రయిస్తున్నారు. అభ్యంతరకరంగా మారుతున్న కంటెంట్ డిలీట్ చేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏఐని వాడుకొని కొందరు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా కథానాయికల డీప్ ఫేక్ వీడియోలు వారిని తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. కొందరు చూపిస్తోన్న ఏఐ అత్యుత్సాహం వల్ల కథానాయికల వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతోంది. టెక్నాలజీ మంచి కోసం వాడండి, అసభ్యత కోసం కాదు. మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నా, ఇలాంటి వాటికి మద్దతు ఇవ్వకండి అని 2 చేతులు జోడించి వేడుకుంది ప్రముఖ నటి శ్రీలీల. ఏఐతో సృష్టించిన కాంటెంట్ యూట్యూబ్ షార్ట్స్ ఇతర ప్లాట్ఫామ్స్ లోకి అప్లోడ్ చేయడంతో అనసూయ, శ్రీలీల మరికొంతమంది సినీ తారల వ్యక్తిగత జీవితానికి, ప్రతిష్టకు భంగం కలుగుతోంది. అందుకే స్టార్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇదే దారిలో నడుస్తున్నారు. వ్యక్తిగత హక్కుల కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నటీనటులు ఐశ్వర్యరాయ్, ఆమె భర్త అభిషేక్ బచ్చన్, కరణ్ జోహార్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, తెలుగులో చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ మార్ఫింగ్ కంటెంట్ పై యుద్ధం ప్రకటించారు.
లీగల్ యాక్షన్కు దిగారు. కొందరు తమ ఫోటోల్ని, వీడియోల్ని మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన కాంటెంట్, లింక్స్ సృష్టిస్తూ వ్యక్తిగత ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగిస్తున్నారని పిటిషన్లో పేర్కొంటున్నారు. సోషల్ మీడియా యుగంలో ఇంట్లో ఉన్నా తమకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కథానాయకులు. ఒకప్పుడు వెండి తెరపై ఒక వెలిగిన ఐశ్వర్యరాయ్ శృతి మించిన ఏఐ వినియోగంతో విసిగిపోయి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా తన ఫోటోల్ని, పేరుని ఉపయోగించేందుకు వీలు లేకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును కోరింది. ఇప్పుడు అనసూయ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి తన ఫోటోలను మార్చి అశ్లీలంగా చూపిస్తున్నారని, ఫోన్ కాల్స్, మెసేజ్ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులను ఆశ్రయించింది. సో ఎథికల్ ప్రాక్టీసెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు చట్టాలు ఎన్ని పెట్టినా కానీ మన ఎథిక్స్, మోరల్స్ అన్నవి దే ఆర్ మోర్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం టెక్నాలజీలో ఇప్పుడు చూస్తే రీసెంట్గా గ్రోక్ కొన్ని కండిషన్స్ పెట్టింది. ఈ బికినీలు లేకపోతే ఈ పబ్లిక్ ఫిగర్స్ను ఎవరైతే లివింగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎలాంటి మార్ఫింగ్లు కానీ దాన్ని యాక్సెప్ట్ చేయమనేది, అలా టెక్నాలజీ కూడా తనకు తన బ్యారియర్స్ పెట్టుకోవాలి. అండ్ అలాగే యూస్ చేసే వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఈక్వల్లీ చట్టాలు ఉండడమే కాకుండా దాని ఇంప్లిమెంటేషన్ అన్నది కూడా చాలా మేజర్ ఆస్పెక్ట్. ఇట్ ఈస్ నౌ వెరీ వెరీ టఫ్ అండి. ఎందుకంటే సోషల్ మీడియా కానీ ప్రతి మనిషి చేతిలో 2 కెమెరాలు ఉన్న ఒక పరిస్థితుల్లో కొన్ని కోట్ల కెమెరాలు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి. మీ పబ్లిక్ బిహేవియర్ కానివ్వండి, లేకపోతే మిమ్మల్ని మీరు ఎలా కండక్ట్ చేసుకుంటారన్నది కానీ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డిసిప్లిన్ అన్నది ఇంటర్నల్గా స్టార్ట్ అవ్వాలి, తర్వాత ఎక్స్టర్నల్గా సొసైటీకి ఉండాలి, అండ్ డెఫినెట్గా గవర్నమెంట్స్ కానీ కానీ దాని తాలూకా కోర్స్ తీసుకోవాలి. కేవలం రూల్స్ పెట్టడమే మాత్రం కాకుండా దాన్ని ఎంత స్విఫ్ట్గా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాము అన్నది కూడా చూడవలసిన ఆస్పెక్ట్ అండి. కత్తికి 2 వైపులా పదును ఉన్నట్లే సోషల్ మీడియాలో ఒకప్పుడు కామెంట్స్తో మాత్రమే ఒకరిని టార్గెట్ చేసేవారు, నెగిటివ్ ట్రోలింగ్స్తో ఇబ్బంది పెట్టేవారు. కానీ ఇప్పుడు ట్రోలింగ్తో పాటు మార్ఫింగు తోడైంది. ఏఐని వాడి సోషల్ మీడియా ఓపెన్ చేయగానే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల సింగర్ చిన్మయికి ఇలాంటి వేధింపులు ఎదుర్కొని ఇబ్బంది పడింది. కొంతకాలం క్రితం సినీ నటుడు చిరంజీవి కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. చిరు ఫోటోల్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆయన ఉలిక్కిపడ్డారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా డీప్ ఫేక్ వీడియోస్ తీస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆశ్రయించారు. అంతేకాకుండా న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. ఇప్పుడు ఇలాంటి వేధింపులకు ఏ ఒక్కరూ మినహాయింపు కాదు అనేది ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలు చెబుతున్నాయి. మహిళల సమస్యలపై తన అభిప్రాయాలను ధైర్యంగా వెల్లడించే సింగర్ చిన్మయికి కూడా ఇటీవల సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఆమె మార్పుడు ఫోటోలతో పాటు దారుణమైన బూతులతో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కుటుంబాన్ని వేధించడానికి డబ్బు చెల్లించి ఇలా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యక్తులు వారి భార్య, చెల్లెలను ఎక్కువగా వేధిస్తారు. ఈ సైకోల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలి అని వీడియో రిలీజ్ చేశారు. I have been abused. My children have been given death threats. I have filed a police complaint with Charan Reddy, Lohit Reddy and a few others who were on that Twitter spaces who said women, the kind of women that they don't like, particularly వాళ్ళకి నచ్చని ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకూడదు, పుడితే వెంటనే చచ్చిపోవాలి. సో ద కైండ్ ఆఫ్ విమెన్ దట్ దే డోంట్ లైక్ షుడెంట్ ఎవర్ హ్యావ్ చిల్డ్రన్, అండ్ ఇఫ్ దోస్ విమెన్ బై ఛాన్స్ హ్యావ్ చిల్డ్రన్, దోస్ చిల్డ్రన్ must die immediately. So there were men who were applauding this, laughing at this and clapping at this, and nobody condemned this. And suddenly once I found out about it, then there was a very slipshod, sorry, random fake apology that happened. But some of the most toxic behaviors that I've seen on social media for several years has definitely been these fan wars. డీప్ ఫేక్, మార్ఫింగ్ ఫోటోస్, ట్రోలింగ్ తో ఇప్పటికే చాలా ఆవేదనతో కనిపిస్తున్నారు హీరోయిన్స్. ఓవైపు డీప్ ఫేక్ వీడియోస్ పై టెన్షన్ పడుతున్నారు, మరోవైపు నకిలీ ఫోటోలను చూసి షాక్ అవుతున్నారు. ఇతరులను బాధ పెట్టే విధంగా ఏఐని ఉపయోగించకండి అంటూ హీరోయిన్స్ రిక్వెస్ట్లు చేస్తున్నారు. టార్గెట్ చేసినట్లు తెలిస్తే అనుపమ పరమేశ్వరన్ లాంటి హీరోయిన్స్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. ఆన్లైన్ వేధింపుల వల్ల సెలబ్రిటీస్ పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. కానీ రోజుల తరబడి అనసూయ ఎదుర్కొన్న పరిస్థితులు మాత్రం ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో సైతం చర్చకు దారితీశాయి. అనసూయకు మద్దతుగా నిలవాల్సిన సమయంలో పరిశ్రమలో మహిళల నుంచే స్పందన రాకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇకపై తాను ఏది చెప్పాలనుకున్నా అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారానే చెబుతాను, కానీ బయట మాత్రం స్పందించను అని చెప్పింది అనసూయ.